హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయము. ఓకే, ఈరోజైతే ఒక విషయం అయితే తీసుకొని వచ్చాను. చాలామంది మిత్రులు మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్ని, మోడల్ స్కూల్లో సబ్జెక్టు పరంగా ఎన్ని ఖాళీలు అనేటువంటివి అడుగుతూ ఉన్నారు. ఓకే, మోడల్ స్కూల్కి సంబంధించి ఖాళీల వివరాలకు సంబంధించి క్లారిటీ అయితే వచ్చేసింది. ఈరోజు దిశ పేపర్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అసలు మోడల్ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు ఎంత శాతం ప్రమోషన్ మీద పోతాయి, ఇంకెంత శాతం మిగులుతుంది, ఏ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారు, ఏ పోస్టులను ప్రమోషన్ ద్వారా నింపుతారు, ఎంత శాతం నింపుతారు, అసలు ప్రిన్సిపాల్ పోస్టులు ఎన్ని, అసలు ఇన్ఛార్జ్ పోస్టులు ఎన్ని, అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మోడల్ స్కూల్కు సంబంధించి మనకు 2012లో మోడల్ స్కూల్ స్థాపించిన కానించి ఒకటేసారి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. తర్వాత నోటిఫికేషన్ అనేటువంటిది లేదు. కాబట్టి చాలామంది ఈ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేటువంటిది ఇప్పుడైతే చూద్దాం. మొత్తము మోడల్ స్కూల్లో 194 స్కూళ్ళు ఉన్నాయి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఈ 194 స్కూళ్లకు సంబంధించి మంజూరైనటువంటి పోస్టులు ఎన్ని అంటే 3880 పోస్టులు మంజూరైనాయి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 2808 మంది పనిచేస్తున్నారు ప్రిన్సిపల్లతో కలిపి. ఓకే, మరి ఇక్కడ 3880 పోస్టులు మంజూరైనాయి, 2808 పోస్టులు అంటే ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం ఖాళీల సంఖ్య ఎంత అంటే 1072 పోస్టులు ఖాళీ ఉన్నాయి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను 1100 పోస్టులు మోడల్ స్కూల్కి సంబంధించి అని ప్రతిసారి వీడియో చేసినప్పుడల్లా చెప్తా ఉన్నాను. ఓకే, మరి ఇక్కడ 1100 అంటే 1072 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 1072 పోస్టులలో మనకు ప్రిన్సిపాల్ పోస్టులు అయితే 95 పోస్టులు ఉన్నాయి. మరి ప్రిన్సిపాల్ పోస్టులు 95 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారా అంటే నింపరు. అందులో 70% పోస్టులను పీజీటీలను ప్రమోషన్ ద్వారా నింపుతారు. అంటే మిగతా 30% ఈ ప్రిన్సిపల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడము జరుగుతుంది. మరి ఇక్కడ జాగ్రత్తగా మనము చూసినట్లయితే అంటే దాదాపుగా 70% అని అంటే ఒక 60 దాకా పోయినా కానీ 30 అయితే మిగులుతాయి. 65, 63 అట్లా పోయినా కానీ 30 అయితే మిగలడం జరుగుతుంది, అంటే ప్రిన్సిపల్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా. ఓకే, మరి ఇక్కడ పీజీటీకి సంబంధించి అదేవిధంగా టీజీటీకి సంబంధించి చూసినట్లయితే ఓకే, పీజీటీ పోస్టులు మొత్తము పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ వాళ్ళు ఏ తరగతులకు బోధించాలని అంటే 9వ తరగతి, 10వ తరగతి, 11వ తరగతి అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఈ తరగతులకైతే వాళ్ళు బోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ పీజీటీకి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయనంటే 566 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 566 పోస్టులు అంటే ఖాళీగా ఉన్నాయి. మొత్తం ఎన్ని సబ్జెక్టులు అని అంటే పీజీటీకి సంబంధించి 10 సబ్జెక్టులు, అంటే హెచ్ఈసి, సిఈసి, ఎంపీసీ, బైపీసీ ఉంటుంది కాబట్టి 10 సబ్జెక్టులు. ఈ 10 సబ్జెక్టులలో తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, ఇవి 10 సబ్జెక్టులు. ఈ 10 సబ్జెక్టులకు సంబంధించి ఏ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి చూడాలి. సరే, మరి ఇది జిల్లాల వారిగానా, జోన్ల వారిగానా, మల్టీ జోన్ వారిగానా అంటే ఇది పీజీటీ పోస్టు మల్టీ జోనల్ పోస్టు. మనకు 2 మల్టీ జోనల్ ఉన్నాయి, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. ఓకే, ఈ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2కు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు ఇవి. ఓకే, తెలుగు సబ్జెక్టుకు సంబంధించి 143 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 143 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారా అని అంటే నింపరు. ఎవరైతే టీజీటీలు ఉన్నారో మరి ఈ టీజీటీలలో మరి పీజీటీకి 50% ఏమో ప్రమోషన్ ద్వారా నింపుతారు, 50% ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపుతారు. అంటే ఇక్కడ 143 పోస్టులలో సగం పోస్టులను ఈ టీజీటీ ప్రమోషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మిగతా పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపడం జరుగుతుంది. చెప్తాను మళ్ళీ.
మరి ఇక్కడ ఇంగ్లీషు 130, మ్యాథ్స్ 91, ఫిజిక్స్ 30, కెమిస్ట్రీ 23, బాటనీ 32, జువాలజీ 20, ఎకనామిక్స్ 24, కామర్స్ 41, సివిక్స్ 32. సార్ మరి ఇక్కడ ఇందులో 95 పోస్టులు ఉన్నాయి కదా ప్రిన్సిపల్ పోస్టులు. ఈ 95 పోస్టులలో మళ్ళీ 70% ప్రమోషన్ పోతే 70% ప్రమోషన్ పోతే అంటే ఈ 566 పోస్టులలో ఒక 60 మంది 63 లేదా 64 65 మంది ఏమి అవుతారనంటే ఈ ప్రిన్సిపల్లోకి వెళ్ళిపోతారు. ప్రిన్సిపల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ 60 పోస్టులు ఖాళీ అవుతాయి. 60 పోస్టులు ఖాళీ అవుతాయి. మరి ఇందులో సగం పోస్టులు మరి ప్రమోషన్ ద్వారా టీజీటీలకు మన ప్రమోషన్ ద్వారా పీజీటీ అంటే 566 పోస్టులలో మళ్ళీ సగం అని అంటే ఒక 280 అట్లా వస్తాయన్నమాట. 283 అట్లా వస్తాయి. ఈ 283 పోస్టులలో మళ్ళీ అంటే చూడండి జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ 60% ఇందులో 50% టీజీటీలను పీజీటీలుగా ప్రమోషన్ చేస్తారు. ఇందులో 60 పోస్టులు ఏమో ప్రిన్సిపల్గా వెళ్ళిపోతాయి. మీ ప్రిన్సిపల్గా వెళ్ళిపోతారు. ఓకే, అంటే మొత్తం మీద సగం పోస్టులను మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అయితే నింపడము జరుగుతుంది. ఓకే, తర్వాత టీజీటీ విషయానికి వచ్చినట్లయితే టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్. ఈ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతులకు వాళ్ళు బోధించాల్సినటువంటి అవసరము ఉన్నది. ఓకే, మొత్తం ఇక్కడ 411 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ 411 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టులు ఏంటంటే 6 సబ్జెక్టులు. ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఈ టీజీటీ పోస్టులను మాత్రం 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారానే నింపుతారు. ఇందులో తెలుగు 117 ఉన్నాయి, ఇంగ్లీషు 79 ఉన్నాయి, హిందీ 88 ఉన్నాయి, మ్యాథ్స్ 38 ఉన్నాయి, సైన్స్ 46 ఉన్నాయి, సోషల్ 43 ఉన్నాయి. సార్ మరి ఇక్కడ ఈ టీజీటీలలో కొంతమందికి ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ ప్రమోషన్ వచ్చినప్పుడు ఒకవేళ ప్రమోషన్ ఇస్తే అంటే ఇస్తారు, గ్యారంటీ ఇవ్వాలి. ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కంటే ముందుగా తప్పనిసరిగా ప్రమోషన్ అనేటువంటిది ఇవ్వాలి. ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చేయాలి. ఓకే, మరి ఇక్కడ 143 పోస్టులు చూద్దాం. ఈ 143 పోస్టులలో 50% ఏమో ప్రమోషను, 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్. అంటే ఇక్కడ 70 పోస్టులు ప్రమోషన్ ద్వారా వస్తారు. ఇక్కడ 117 మంది ఖాళీలు ఉన్నారు. అంటే ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసినావా, ఆ 70 పోస్టులు మనకి ఇక్కడ కూడా ఖాళీ అంటే 70 పోస్టులు కూడా ఇక్కడ యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులను మనం గమనించి చూసినట్లయితే టీజీటీ పోస్టులలో మాత్రం అత్యధికంగా ఖాళీలు ఏర్పడేటువంటి అవకాశము ఉన్నది. అంటే పీజీటీలను ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇచ్చి టీజీటీలకు పీజీటీలుగా ప్రమోషన్ ఇస్తే ఎక్కువగా ఖాళీలు మాత్రము టీజీటీలోనే ఉంటాయి. ఆల్రెడీ వేకెన్సీ అయినటువంటి వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తాడా, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత ఆ ఖాళీలతో కలుపుకొని రిక్రూట్మెంట్ జరుపుతారనేటువంటిది తెలియదు. అట్లా జరిగితే అయితే అభ్యర్థులకు మనకు ఎక్కువగా ఛాయిసెస్ అనేటువంటిది రావడానికి అవకాశము ఉన్నది. అభ్యర్థులకు లాభం చేకూరేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఓకే, మరి ఇక్కడ ఈ టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ల గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. అంటే డిగ్రీ ప్లస్ బిఎడ్ ప్లస్ టెట్ ఉంటే సరిపోతుంది. పీజీటీకి మాత్రము తప్పనిసరిగా బిఎడ్ ఉండాలి. బిఎడ్ ప్లస్ టెట్ అవసరం లేదు పీజీటీకి. మరి ఇంతకుముందు అయితే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఏవైనా 2 అంటే డిగ్రీ లేదా పీజీలో ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలనేటువంటి నిబంధన పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా ఉండకపోవచ్చు అయితే నేను అనుకుంటున్నాను. ప్రశ్నాపత్రం మాత్రము ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అంటే నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అదేవిధంగా లాంగ్వేజెస్ వాళ్ళకు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళకు ఆ పేపర్లో ఆ లాంగ్వేజ్లో పేపర్ అనేటువంటిది ఉంటుంది. మరి తెలుగు వాళ్ళు, ఉర్దూ వాళ్ళు, హిందీ వాళ్ళు హెచ్పిటి, యూపీటీ, అదేవిధంగా టీపీటీ. ఎంఏ తెలుగు వాళ్ళకు టీపీటీ ఎలిజిబిలిటీ, హిందీ వాళ్ళకు హెచ్పిటి, ఉర్దూ వాళ్ళకు యూపీటీ అనేటువంటిది ఎలిజిబిలిటీ. అంటే బీడీ లేకుండా టీపీటీ, యూపీటీ, హెచ్పిటి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. తెలుగు వాళ్ళలో ఎంఓఎల్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఓరియంటల్ లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఎలిజిబులే ఈ
పీజీటీ పోస్టుకు మరి ప్రిన్సిపల్కు బీఈడీతో పాటు మరి కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనుభవం అనేటువంటిది ఉండాలి, ప్రిన్సిపల్గా చేసి ఉండాలి అనేటువంటిది మనకు అక్కడ మళ్ళీ ఇక్కడ నియమాలు అనేటువంటివి మరి ఏ విధంగా ఉండాలనేటువంటి నోటిఫికేషన్లో వెలువరించడము జరుగుతుంది. అంటే నోటిఫికేషన్ నాటికి మరి ఇప్పుడు నేను చెప్పేటువంటి అంటే పోస్టుల ఖాళీల యొక్క సంఖ్య అయినా పెరగవచ్చు, సంఖ్య అయితే ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చి అది దాని బట్టి ప్రకారము సంఖ్య అనేటువంటిది పెరగడానికైతే అవకాశము ఉన్నది. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడేటువంటి అవకాశం ఉన్నది అంటే డిఎస్సితో పాటు మోడల్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వెలువడడానికి అవకాశము ఉన్నది. అంటే డిఎస్సిలో 6000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మోడల్ స్కూల్లో ఇప్పుడు 1100 పోస్టులు అంటే దాదాపుగా 7000 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయని ఇప్పుడైతే మనకు తెలుస్తా ఉన్నది. మరి గురుకుల పాఠశాలలో కూడా ఒక 3000 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయనేటువంటి సమాచారం అయితే తెలుస్తా ఉన్నది. అంటే మొత్తం మీద ఈ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఒక 10,000 పోస్టులకు అయితే నోటిఫికేషన్లు అయితే రావడానికైతే అవకాశం ఉన్నది అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను. కంపల్సరీ కదా అవకాశం అనేటువంటిది ఉన్నది అనేటువంటి చెప్తా ఉన్నాను. ఎందుకంటే టెట్ అనేటువంటిది ఇప్పుడు నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి జూన్లో ఈ టెట్ తర్వాత అయితే నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రులారా మరి మోడల్ స్కూల్ సిలబస్, డిఎస్సి సిలబస్, గురుకుల సిలబస్ 3 ఒకే విధంగా ఉంటాయంటే ఉండవు. మరి మోడల్ స్కూల్ సిలబస్ విషయానికి వచ్చినట్లయితే గురుకుల సిలబస్ ఏదైతే ఉన్నదో గురుకుల టీచర్స్ కు సంబంధించి పీజీటీ సిలబస్ ఏదైతే ఉన్నదో మోడల్ స్కూల్ పీజీటీ కూడా అదే ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా గురుకుల ప్రిన్సిపాల్ కు సంబంధించి ఏదైతే మనకు సిలబస్ అయితే ఉన్నదో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కి సంబంధించి అదే సిలబస్ ఉండడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా టీజీటీ సిలబస్ కూడా మరి మోడల్ స్కూల్ టీజీటీ సిలబస్, గురుకుల సిలబస్, గురుకుల టీచర్స్ సంబంధించి టీజీటీ సిలబస్ ఒకే విధంగా ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. అంటే ఇంతకుముందు నోటిఫికేషన్లో మాత్రం ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి సిలబస్ తర్వాత మరి గురుకుల టీచర్స్ సంబంధించి సిలబస్ అనేటువంటిది కొంచెము మార్పులు అయితే ఉన్నాయి. మరి ఆ మార్పులు ఇంకా ఏమన్నా మార్చడానికి అవకాశం ఉన్నదా అని అంటే కూడా మార్చవచ్చు. సిలబస్ అయితే దాదాపుగా 100%, 95% అయితే ఈ గురుకుల పీజీటీకి సంబంధించి, టీజీటీకి సంబంధించి, ప్రిన్సిపల్కి సంబంధించినటువంటి సిలబసే ఉండడానికైతే అవకాశం ఉన్నది. కాబట్టి మిత్రులారా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, లైన్లో అయితే ఉండండి. ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీ లాగా 45 రోజుల సమయము, 60 రోజుల సమయం, 50 రోజుల సమయం అనేటువంటిది ఇస్తే మనకు ప్రిపరేషన్కు సమయం చాలకపోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు, నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేసి సిద్ధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సిలబస్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా కానీ కొద్ది మార్పులు చేర్పులే ఉంటాయి కానీ ఎక్కువగా మార్పులు చేర్పులు అయితే ఉండవు. నాన్ లాంగ్వేజెస్ వల్ల మాత్రం ఇంగ్లీష్ మీడియం కన్ఫర్మ్, లాంగ్వేజెస్ వాళ్ళు మాత్రము తెలుగు మీడియం. ఒకవేళ ఈ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు కూడా బోత్ మీడియా అనేటువంటి అవకాశము ఇస్తే ఇవ్వచ్చు. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో రెండిట్లలో ప్రశ్నపత్రము ఇవ్వమని మనము ప్రభుత్వానికి నివేదించినట్లయితే అట్లా కూడా ఇవ్వడానికైతే అవకాశము ఉన్నది. ఎందుకంటే గురుకులాలకు సంబంధించి ఇవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ అట్లా కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అంటే ఏది ఏమైనా కానీ మనం సిలబస్కు సంబంధించినటువంటి అంశాలను ప్రిపేర్ అయ్యి ఉంటే ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఎమ్మటే రాయడానికి అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ పడ్డ తర్వాత అప్పుడు పుస్తకాలను తీసుకొని ఆ పుస్తకాలు ఏమేమి ఉన్నాయని ఫోన్లు చేసి అవి అట్లా కాదు, ఫస్టే ఒక రిఫరెన్స్ పుస్తకాల ఆధారంగా, ఈ పాఠ్య పుస్తకాల ఆధారంగా మనం ఒక మ్యాటర్ అనేటువంటి తయారు చేసి పెట్టుకుంటే సిలబస్ ఏ విధంగా ఉన్నా కానీ మనము ఈజీగా గెట్ ఆన్ కావచ్చు. ఓకే, ఇది మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు. ఓకే, అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్.